హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మీకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అండి ల్యాబ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నా గార్డెన్లో చేసుకుందాం అనేసి రెడీ చేస్తున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుందాం చేస్తున్నాను. ఆల్రెడీ ఇదండి ల్యాబ్ అంటే ఇలా ఉంటుందండి, కనపడుతుందా? ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం చూపిస్తాను. ల్యాబ్ అంటే ఇదిగోండి, ఏదన్నా కానీ చూస్తున్నారు కండి. ఇది ఒక కంటైనర్ తీసుకున్నాను ల్యాబ్ తయారు చేయడం కోసం. అది మొత్తం మీకు వివరంగా చెప్తాను. ఇదేంటంటే ఇదిగోండి, దీంట్లో ఈ ల్యాబ్ ఉంటే దీంట్లో ఒక కంటైనర్ ఏదైనా కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా కానీ ఒక ఇదిగోండి మట్టి కప్పు, ఇది చూస్తున్నారు కదా, కప్పు రైస్ అయితే వేస్తాను. వేసేసి దానికి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇది ఒక 24 hours నానబెట్టుకున్నాను. దీంట్లో ఉన్నది మొత్తం కూడా కిందకి దిగిన తర్వాత ఆ వాటరు ల్యాబ్ అనేది ఎలా తయారు చేయాలనేది ఇంకా క్లియర్గా మీకు చెప్తాను. ఇది చూసారు కదండి, ఇది రైస్ అండి. 1 కప్పు మామూలు రైస్ వేసుకొని 1 day మొత్తం 24 hours మొత్తం కూడా ఇలా నానబెట్టుకున్నాను. దీంట్లో వచ్చిన ఈ వాటర్ని ఇలా తీసుకొని ఇలా ఒక కప్లోకి ఇలా తీసుకుంటున్నానండి. రైస్ లేకోకుండా ఓన్లీ వాటర్ వచ్చేటట్టు తీసుకోండి. ఇదే చాలా వరకు వస్తుంది మనకి. మనం ఎక్కువ అయితే క్వాంటిటీ కలపం కాబట్టి ఇది తీసుకున్నాం కదా. ఇది చూసారండి, ఏదైనా కానీ ఒక కంటైనర్ ప్లాస్టిక్ది అయినా లేకపోతే గాజుది అయితే ఇంకా బెటర్, లేదంటే ప్లాస్టిక్ది అయినా పర్లా. కానీ మాత్రం ఇది తడి మాత్రం ఉండకూడదండి. ఇది చక్కగా ఎండలో ఆరబెట్టుకొని లేకపోతే క్లాత్ పొడిగా శుభ్రంగా తుడిసేసి పెట్టాలి. వాటర్ మాత్రం తగలకూడదండి. ఇదొకటి మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇదండి నానబెట్టుకున్నటువంటి బియ్యం వాటర్, ఇదొక కప్పు. చూసారు కదా, ఇలాగే వాటర్ కలపనటువంటి ఆవు పాలు ఉంటే చాలా శ్రేష్టం అండి. లేని ఎడల గేదైనా పర్వాలేదు, ఆవుదైతే చాలా మంచిదండి. ఇది మాత్రం 3 కప్పులు వేసుకోవాలి. ఇది ఒకటి, 2 కప్పులు, ఇది చూస్తున్నారు కదా, ఇది 3 కప్పులు. ఇది చక్కగా ఇలా కలిపేసుకోండి. లేదంటే ఏదైనా పొడి చక్కగా ఏదైనా ప్లాస్టిక్ ఏదైనా ఉన్నా సరే లేకపోతే కలిపేసుకోండి. లేకపోతే మళ్ళీ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసిపోతుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని, తడి అయితే ఏది తగలకూడదండి, అదొకటి అబ్జర్వ్ చేయండి. తడి తగలకోకుండా చేయండి. చూసారు కదా. ఇంకొకసారి మీకు చెప్తున్నాను, గుర్తుందో లేదో. బియ్యం కడిగిన నీళ్లు 1 కప్పు, పాలు ఆవు పాలు ఉంటే చాలా శ్రేష్టం అండి. ఈ ల్యాబ్ కోసం బాగా ఉపయోగపడుతుంది. 3 కప్పులు పాలు కలిపేసి ఇలా ఏదైనా పొడి దాంట్లో పెట్టుకొని, పచ్చిపాలు ఉంది, ఇది వేడి చేసింది లేకపోతే వాటర్ కలిపింది అలా ఏమి ఉండకూడదు. పచ్చిపాలే ఫ్రెష్ ఉండాలన్నమాట. ప్యాకెట్ల కన్నా మామూలు గేదె పాలు దొరికితే బెటర్ అండి. చూసారు కదా, ఇది తీసేసి ఇలా ఏదైనా ఒక వైట్ పేపర్
దాని మీద లెటర్స్ అలాంటివి ఏమి లేకుండా ఉంటే బెటర్ అండి. అంటే ప్రింట్ అయినవి అలాంటివి ఉండకూడదు. ఇలాంటి పేపర్తో ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే వేసేసుకొని ఇదిలాగా, ఇంకా దీనికి మూత ఏం పెట్టవలసిన లేదు, పేపర్ పెట్టాం కాబట్టి ఈ ల్యాబ్కి చక్క రైజమ్స్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయండి. చూసారు కదా. మళ్ళీ ఇది 5 days దాకా ఇది ఇలాగా పెడతాను. 5 days దాకా పెట్టిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తానండి. 5 days తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇది కప్పు కానీ లేకపోతే గ్లాస్ కానీ ఏదైనా కానీ మన గార్డెన్ బట్టి క్వాంటిటీ నేను చెప్తాను కాబట్టి దాన్ని మీకు ఐడియా వచ్చేసింది. ఒక గ్లాస్ అయితేనేమో ఒక గ్లాసు బియ్యం తీసుకోండి, రైస్ తీసుకోండి, మామూలు బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం తీసుకొని దాన్ని ఒక రోజు 24 hours నానబెట్టండి. నానబెడితే ఒక కప్పు వాటర్ తీసుకొని ఒక కప్పు బియ్యం తీసుకోండి. అది తీసుకొని నానబెట్టేసిన తర్వాత ఆ రైస్ పక్కన పెట్టేసుకొని ఆ ఒకటి లిక్విడ్ ఉంటుంది కదండి, రైస్ నానబెట్టిన నీళ్ళు వస్తాయి కదా, అది తీసేసి పక్కన పెట్టుకోండి ఒక గ్లాసు. తర్వాత ఆవు పాలు దొరికితే చక్కగా మీకు 3 glasses, అది కప్పు కానీ ఏదైనా ఏది తీసుకుంటారో అదే క్వాంటిటీ, సేమ్ క్వాంటిటీ 3 వంతులు తీసుకోండి. తీసుకొని అది ఒక 5 days అనేది నానబెట్టుకొని ఇలా ఏదైనా ఒక పేపర్తో ఇలా పెట్టుకోవటం వల్ల మీకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఇది చాలా మంచిదండి. దీని ఏంటంటే మామూలు మన గార్డెన్లో మట్టి కొద్దిగా గుల్లగా ఉండకోకుండా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అదనేది ప్రతి ఒక్క గార్డెన్లో జరుగుతూ ఉంటుంది. అది అలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ వాటర్ని 1 ml to 1000 ml, అంటే ఇది 1 ml అయితే 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసేసి ఇచ్చేయండి. అప్పుడు మీకు అసలు బాగుంటుంది. ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్యాక్టీరియా అలాంటిది ఏంటంటే ఆక్సిజన్ అందనటువంటి లోపల దాకా కూడా వెళ్ళి బాగా పనిచేస్తుంది. దీని ప్రభావం చూపిస్తుంది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాబ్. ఇది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది అయిపోయింది కాబట్టి ఇదంతా ఇది కొలెస్ట్రాల్, ఇదంతా ప్రోటీన్స్ ఇవన్నీ ఉండేది, ఇది మనకు అవసరం లేదు. కొవ్వు పదార్థం అంటారు కదండి, ఇది కొవ్వు పదార్థం మనకు అవసరం లేదు. ఇది తీసేసి ఈ కిందన్న లిక్విడ్ వాటర్ మాత్రం తీసుకొని వడగట్టుకొని ఇది వాడుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. ఎందుకంటే మార్చి ఏదో ఒక లిక్విడ్ తీస్తూ ఉంటాం కాబట్టి నా దగ్గర అయితే ఫిష్ ఎమినో యాసిడ్ కానీ లేకపోతే ప్రాన్స్ ఎమినో యాసిడ్ కానీ ఎగ్ ఎమిల్షన్ ఇలా ఫ్రూట్ సంబంధించినవి కానీ చాలా రకాలు అయితే OWDC ఇవన్నీ ఒక్కొక్కటి మార్చేస్తూ ఉంటాం కాబట్టి నాకు దాదాపు 6 నెలలు పైన ఉపయోగపడుతుందండి. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదండి ఈ రబ్బర్ బ్యాండ్ మీకు చూసారు కదా ఎలా ఉంటుంది. ఏదైనా కానండి తడి మాత్రం వండుకోకుండా చూసుకోండి. ఇది ఒకటి మాత్రం కంపల్సరీ చూసుకోండి. పొడిగా చక్కగా కడిగేసిన తర్వాత ఎండలో ఎండబెట్టేసి వాటర్ లేకోకుండా చూసేసి అలా పెట్టుకోండి. స్టోర్ చేయాలన్నా సరే అదే. ఇదండి చక్కగా పొడితో కడిగింది ఇది. చూస్తున్నారుగా, ఇది చూడండి ఎంత చక్కగా పోరస్గా ఉంది. ఇది ఈ కొవ్వు పదార్థాలు ఇది మనకి అవసరం లేదు మొక్కలకి. కాకపోతే కంపోస్ట్లో వేసేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే పడేయాలంటే పడేసుకోవచ్చు, అది మన ఇష్టం. చూసారు కదా ఇదిలా ఉంది. దీన్ని ఏదో ఒక కంటైనర్, ఇది వాడింది కదా, ఇది వద్దు. ఇదండి ఈ కంటైనర్, ఇది కూడా చక్కగా శుభ్రంగా చేసింది. చూసారు కదండి, ల్యాబ్ అయితే మనకి తయారైపోయింది. ఇది ఈ ల్యాబ్ని ఏదైనా కానీ ఒక కంటైనర్ ప్లాస్టిక్ కానీ లేకపోతే గాజు అయినా పర్వాలేదు, ఇలా తీసేసుకోండి. నేనేంటంటే చిన్నది తీసుకున్నాను కాబట్టి మొత్తం పడిపోద్ది అనేసి ఇలా చేస్తున్నాను.
బ్రష్తో పడుతూ ఉంటుంది. ఇదైతే ల్యాబ్ తయారైపోయిందండి, కనపడుతుంది కదా. ల్యాబ్ అయితే తయారైపోయింది. ఇది మాత్రం చక్కగా పొడి క్లాత్తో తుడుచుకొని చూసారుగా, దీన్ని ఇలా స్టోర్ చేసేసి క్యాప్ ఏదైనా పెట్టేసి మూత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 6 నెలల దాకా వాడుకోవచ్చండి. ఇది చూసారు కదా, ఇదండి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. చాలా సూక్ష్మ క్రిములు ఉంటాయండి, జీవులు ఉంటాయి దీంట్లో. చాలా బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా చాలా హార్డీ వెరైటీ అనమాట ఇది అనేసరికి. అంటే చాలా వరకు చూపించే ఏంటంటే మనకి కొన్ని ఆక్సిజన్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. ఇదేంటంటే ఆక్సిజన్ లేకపోయినా, అంటే గడ్డగట్టేసి లోపల దాకా గాలి వెళ్ళదు, ప్రవహించదు. అటువంటి చాట్లలో కూడా లోపలికి వెళ్ళి ఈ జీవులు బ్రతికుండి మొత్తాన్ని భూమిని, అంటే అది మన మట్టిని, సాయిల్ నీటిని చక్కగా సారవంతం చేస్తుంది. మనకి ఎర్త్ వామ్స్ ఉంటాయి కంటే ఎరువులు, ఎర్రలు ఇవన్నీ కూడా ఫుడ్ని తీసుకోవటానికి వచ్చి చక్కగా పోరస్గా చేస్తుంది. దీనివల్ల మనకి గార్డెన్లో మొక్కలు బాగా పెరగటం కానీ, పూతకాపు కానీ, లేకపోతే సాయిల్ కానీ, ఫెర్టిలిటీ కానీ చాలా పోరస్గా గుల్లగుల్లగా ఉంటుంది మట్టి. చాలా బాగుంటుందండి, ఇలాంటిది వాడుకోండి. ఇంకో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంత